హలో అండి. ఒక మంచి భక్తి కథను విందాం. ఒకప్పుడు ఒక బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వాళ్లకు ముగ్గురు కొడుకులు. ముగ్గురికి పెళ్ళిళ్ళు అయ్యాయి. కాలక్రమేణా తల్లిదండ్రులు పోవడంతో ముగ్గురు కలిసే జీవించేవారు. వారిలో పెద్దవాడు గొప్ప భగవద్భక్తుడు. ఎప్పుడూ భగవన్నామ స్మరణ చేసుకుంటూ భగవద్గీత శ్లోకాలను అర్థవంతంగా తెలుసుకుంటూ పారాయణం చేసేవాడు. మిగిలిన ఇద్దరు అన్నదమ్ములు పౌరోహిత్యం చేస్తూ ఇంటిని నెట్టుకుని వచ్చేవారు. ఇలా కొన్ని రోజులు గడిచాక ఇద్దరు అన్నదమ్ములు అన్న వద్దకు వచ్చి, మీరు కాస్త ఇంటి గురించి కూడా ఆలోచించి బాధ్యత తీసుకుంటే బాగుంటుంది కదా అని అడుగుతారు. దానికి అన్న, అందరినీ పోషించేవాడు, భరించేవాడు భగవంతుడు ఉండగా మన బ్రతుకు తెరువు గురించి మనం ఆలోచించడం అజ్ఞానమే అవుతుంది. కాబట్టి తమ్ముళ్ళు, మనం ఎప్పుడూ భగవన్నామస్మరణ చేస్తూ ఉండాలి అని అంటారు. దానికి తమ్ముళ్ళిద్దరూ, మీరన్నది నిజమే, కానీ బతుకు తెరువు కోసం మనం ఏదో ఒక ప్రయత్నం చెయ్యాలి. మనం చెయ్యలేదంటే భగవంతుడు వచ్చి మనకేమీ ఇచ్చి వెళ్ళడు కదా అని అంటారు. దానికి అన్న, నిజంగా భగవంతుడిపైన అచంచలమైన భక్తి, విశ్వాసం ఉంటే తప్పకుండా దేవుడు వచ్చి ఇచ్చి వెళతాడు అని అంటాడు. ఇది విన్న తమ్ముళ్లకు కోపం వచ్చి, కబుర్లు చెప్పడానికి ఖర్చేమీ కాదు. మేము ఎంత కష్టపడి ఇంటిని నెట్టుకొస్తున్నామో మీకేం తెలుస్తుంది? మీరు మా నుండి వేరుపడి ఇంటిని గడపండి. అప్పుడు ఆ కష్టమేంటో తెలుస్తుంది అని అంటారు. ఇది విన్న అన్న చాలా సంతోషం. నేను మీకు భారంగా ఉండదలుచుకోలేదు. మీరేమనుకుంటున్నారో అలాగే చెయ్యండి. భగవంతుడు నన్నెలా బతికించాలనుకుంటే అలాగే బతికిస్తాడు అని చెబుతాడు. ఇద్దరన్నదమ్ములు ఉన్నదంతా 3 భాగాలుగా పంచుకుంటారు. బ్రాహ్మణ భక్తుడి వాటా కింద ఒక చిన్న సామాన్యమైన ఇల్లు, కొన్ని నగలు, కొంత ధనం, కొన్ని బట్టలు, వంటగిన్నెలు వస్తాయి. అలా ముగ్గురు వేరుపడ్డాక బ్రాహ్మణ భక్తుడు తన భార్యతో, తమ్ముళ్ళు మనకిచ్చింది కొద్దిగే అయినా అదే చాలా తృప్తిగా ఉంది. ఇక మీదట మనం భగవంతుణ్ణి ధ్యానిస్తూ అతడి మీదే ఆధారపడాలి. ఎవ్వరి వద్ద ఏది యాచించకూడదు. ఎవరైనా ఏదైనా ఇచ్చినా కూడా తీసుకోకూడదు. భగవంతుడే భక్తుల యోగక్షేమాలను చూస్తాడు. తమ్ముళ్ళిచ్చిన వాటితోనే మన అవసరాలు గడుపుకోవాలి అని చెబుతాడు. బ్రాహ్మణ భక్తుడి భార్య కూడా గొప్ప భక్తురాలు కావడంతో భర్త చెప్పిన మాటలను గౌరవంగా స్వీకరిస్తుంది. ఎలాగూ ఇప్పుడు ఇల్లు గడపటానికి ఎంతో కొంత ఉంది. తరువాత భగవంతుడు ఏది చెయ్యాలనుకుంటే అది చేస్తాడు అని అనుకుంటుంది. అప్పట్నుంచి బ్రాహ్మణుడు ప్రతిరోజు ఉదయం 4ంటికి నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని 1 మైలు దూరంలో ఉన్న చెరువు వద్దకు వెళ్లేవాడు. అక్కడ స్నానం, సంధ్యావందనం చేసి అక్కడే కూర్చుని మానసిక పూజ, జపము, ధ్యానము చేసేవాడు. తరువాత భగవద్గీత శ్లోకాలను అర్థవంతంగా తెలుసుకుంటూ పారాయణం చేసేవాడు. అటుపై 11ంటికి ఇంటికి వెళ్ళి భోజనం చేసేవాడు. మళ్ళీ 1 గంటకు అదే చెరువు వద్దకు వెళ్ళి జపం, ధ్యానం చేసేవాడు. సాయంకాలం 4ంటికి మళ్ళీ స్నానం, సంధ్యావందనం చేసి శాస్త్రాలను శ్రద్ధాభక్తులతో అధ్యయనం చేసేవాడు. మళ్ళీ ఇంటికి వచ్చి భగవన్నామ జపము, ఆయన స్వరూప ధ్యానము చేసేవాడు. రాత్రి 8ంటికి భోజనం ముగించుకుని తన భార్యతో సత్కాలక్షేపం చేసి 10ంటికి పడుకునేవాడు. భక్తురాలైన బ్రాహ్మణుడి భార్య కూడా ప్రతిరోజు తన భర్తకు కావలసినవన్నీ సమకూరుస్తూ తాను కూడా భజన, ధ్యానం చేసుకుంటూ కాలం గడిపేది. ఇలా కొన్నాళ్లు గడిచాయి. ఉన్న దాంట్లోనే ఖర్చు పెట్టుకుంటున్నారు. కొన్ని రోజులకు వాళ్ల వద్ద ఉన్న డబ్బంతా ఖర్చయిపోతుంది. అదే విషయాన్ని భార్య భర్తతో చెబుతుంది. అప్పుడు బ్రాహ్మణుడు, నగలు, బట్టలు కూడా అయిపోయాయా అని అడుగుతాడు. లేదు అంటుంది భార్య. ఓహో, అయితే భగవంతుడు వాటితో కాలం గడపమని ఆదేశిస్తున్నాడన్నమాట అని అంటాడు. తరువాత భార్య నగలు, బట్టలు అమ్మి ఇల్లు గడపడం మొదలుపెట్టింది. అవైనా ఎంతకాలం వస్తుంది? ఆ డబ్బులు కూడా అయిపోయాయి. నగలు, బట్టలు కూడా అయిపోయాయని భర్తతో చెబుతుంది. అప్పుడు భర్త, మరేం పర్వాలేదు, ఇల్లుని అమ్మి కాలం గడపమని భగవంతుడి ఆజ్ఞ అయ్యుంటుంది అని అంటాడు. అటుపై ఇల్లుని అమ్మి అద్దె ఇంటిలోకి చేరుకుంటారు. కొన్ని రోజులకు ఆ డబ్బులు కూడా అయిపోయాయని
భార్య భర్తతో అన్నప్పుడు, మరి గిన్నెలు వస్త్రాలు లేవా అని అడుగుతాడు భర్త. అటుపై వాటిని కూడా అమ్మి మరికొన్ని రోజులు కాలం గడుపుతారు. ఒకరోజు బ్రాహ్మణుడు ఎప్పటిలాగే ఉదయం 4ంటికి చెరువుకు వెళ్తూ ఉండగా భార్య అతడికి నమస్కరించి, ఇప్పుడు మనం ఉంటున్న ఇల్లు అద్దె ఇల్లు. ఇక ఇంట్లో అమ్మటానికి ఏమీ లేదు. మిగిలిందంతా మీరు రోజూ పారాయణం చేసే భగవద్గీత గ్రంథం, మీ దోవతి ఉత్తరీయం, నా చీర ఇది మాత్రమే ఉన్నాయి. ఈరోజు వండటానికి బియ్యం కూడా లేవు అని చెబుతుంది. భార్య మాట విన్న బ్రాహ్మణుడు మారు మాట్లాడకుండా ఎప్పటిలాగే చెరువు వద్దకు వెళ్ళిపోతాడు. అక్కడ స్నానం, సంధ్యావందనం, గాయత్రి జపం ముగించి గీతా పారాయణాన్ని ప్రారంభిస్తాడు. భగవద్గీతలోని 9వ అధ్యాయంలోని 22వ శ్లోకం అతడి కంటి ముందుకు వస్తుంది. దాని అర్థం, పరమేశ్వరుణ్ణి ఎప్పుడూ అనన్య భక్తితో కొలుస్తూ ఉండు. అలా నిష్కామ భావంతో భగవంతుణ్ణి సేవించే వారి యోగక్షేమాలను భగవంతుడే చూసుకుంటాడు అని రాయబడి ఉంది. ఇది చదివిన బ్రాహ్మణుడు దాని అర్థాన్ని మనసులో అనుకుంటూ, నిజంగా ఈ శ్లోకం భగవంతుడు చెప్పినది కాదు, ఎవరో చేర్చి రాసిన వాక్యం అయి ఉండవచ్చు. నిజంగా భగవంతుడు అలా శపథం చేసి ఉంటే ఇంతవరకు అతడి గురించే ఆలోచిస్తూ ఉన్న నన్ను పట్టించుకోలేదు. నేను పూర్తిగా అతడి మీదే ఆధారపడి ఉన్నాను కదా అని ఆలోచించి ఆ శ్లోకాన్ని విడిచిపెట్టి మిగిలిన శ్లోకాలను పారాయణం చెయ్యసాగాడు. భక్తవత్సలుడైన భగవంతుడు బ్రాహ్మణుడి మనసులోని భావాన్ని గ్రహించాడు. వెంటనే ఒక విద్యార్థి వేషాన్ని ధరించి గుర్రం మీద ఎక్కి అతడి ఇంటికి వెళతాడు. ఒక పళ్ళెం నిండా మిఠాయిలు పెట్టుకుని, అమ్మ, గురువుగారు ఎక్కడున్నారు అని అడుగుతాడు. ఇది విన్న బ్రాహ్మణుడి భార్య బయటికి వచ్చి, ఈ సమయానికి అతడు ఎప్పుడూ చెరువు దగ్గరకు వెళ్ళి తన నిత్యానుష్ఠానాన్ని చేసుకుంటాడు. ఇప్పుడు సమయం 10 కావస్తోంది, మరొక గంటలో వస్తారు అని చెబుతుంది. అప్పుడు ఆ విద్యార్థి, అమ్మ, నేను గురువుగారి శిష్యుణ్ణి, మీ ఇద్దరికీ సేవ చేసుకోవాలని ఈ మిఠాయిలను తెచ్చాను, తీసుకోండి అని అంటాడు. ఇది విన్న బ్రాహ్మణ భార్య ఆశ్చర్యపోయి, మా వారు ఎవరిని శిష్యులుగా స్వీకరించరే, నాకు తెలిసి ఆయనకు ఎవ్వరూ శిష్యులు లేరు. అదే కాక ఆయన ఎవరు ఏది ఇచ్చినా స్వీకరించరు, నన్ను కూడా తీసుకోవద్దని ఆజ్ఞాపించారు, కాబట్టి వీటిని నేను తీసుకోలేను అని అంటుంది. దానికి ఆ విద్యార్థి, మీరన్నది నాకు తెలుసు, గురువుగారు శిష్యులుగా ఎవ్వరినీ స్వీకరించరు. అయితే అతడికి నా మీద చెప్పలేనంత దయ, అందుకే నన్ను శిష్యుడిగా స్వీకరించారు అని అంటాడు. అప్పుడు బ్రాహ్మణ భార్య, నిన్ను శిష్యుడిగా చేసుకున్నట్టు నాకు ఎప్పుడూ చెప్పలేదు. నువ్వన్నట్టు నువ్వు ఒకవేళ శిష్యుడే అయి ఉండవచ్చు, కానీ ఈ మిఠాయిలను మాత్రం నేను స్వీకరించలేను. కాసేపు ఆగావంటే ఆయన వచ్చేస్తారు అని అంటుంది. దానికి ఆ విద్యార్థి, సరే, పండితులు వచ్చిన తరువాత నేను వస్తాను, అంతవరకు ఈ పళ్ళాన్ని, నా గుర్రాన్ని ఇక్కడే వదిలి వెళతాను అని అంటాడు. దానికి బ్రాహ్మణుడి భార్య, దయచేసి ఈ పళ్ళాన్ని నీతో పాటు తీసుకెళ్ళు, పండితులు వచ్చాక తీసుకుని రావచ్చు, వారి అనుమతి లేకుండా దీనిని ఇక్కడ ఉంచడం మంచిది కాదు అని అంటుంది. అయినా సరే అదేం పట్టించుకోకుండా పళ్ళాన్ని అక్కడ పెట్టి విద్యార్థి వెనుతిరుగుతాడు. అప్పుడు గురుపత్ని, కనీసం నీ పేరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో చెబితే నీ గురించి చెప్పటానికి వీలవుతుంది అని అంటుంది. దానికి ఆ విద్యార్థి, నేనెవరో గురువుకి బాగా తెలుసులేండి, అయినా మీరు అడుగుతున్నారు కాబట్టి ఇవాళ ఉదయం ఎవరిపైనో అలిగారంట కదా, వారు వచ్చారు అని చెప్పండి, గురువుగారు అర్థం చేసుకుంటారు అని చెబుతూ వెళ్ళిపోతాడు భగవంతుడు. కాసేపయ్యాక పండితుడు వచ్చి మిఠాయిల పళ్ళాన్ని చూసి భార్యను పిలిచి కోపంతో, ఇది ఎవరిచ్చారు, ఎందుకు తీసుకున్నావు అని అడుగుతాడు. దానికి భార్య జరిగిందంతా చెప్పి తన పేరు అడిగితే, ఇవాళ ఉదయం మీరు ఎవరి మీదో అలిగారంట కదా, అతడు మీకు ఏకైక శిష్యుడంట, అతడే ఈ పళ్ళాన్ని ఇచ్చి ఆ గుర్రాన్ని అక్కడ కట్టి వెళ్ళాడు అని చెబుతుంది. ఇది విన్న పండితుడికి ఒళ్ళు పులకరిస్తుంది. ఆనంద బాష్పాలతో, నువ్వు ధన్యురాలివి, వచ్చింది ఎవరో కాదు, సాక్షాత్ భగవంతుడే, సాక్షాత్ భగవంతుడి దర్శనాన్ని పొందిన నువ్వు భాగ్యశాలివి,
నాకు అతడి దర్శన భాగ్యం కలగలేదు. నా వంటి భాగ్యహీనుడు ఎవరు ఉంటారు? ఒక్కరోజు ఆకలికే తట్టుకోలేకపోయాను. భగవంతుడిపై విశ్వాసాన్ని కోల్పోయాను. సాక్షాత్తు భగవంతుడి నోటి నుంచి వచ్చిన గీతను విశ్వసించలేదు. ఆ వాక్యాలపై అనుమానం పడ్డాను. ఆ శ్లోకాలను భగవంతుడు కాక ఇంకెవరో చేర్చి ఉంటారని అనుమానం ప్రకటించాను. వాటిని చదవకూడదని మిగిలిన శ్లోకాలను చదివాను. నా అంత నీచుడు మహాపాపి ఇంకెవరుంటారు? అయినా సరే భగవంతుడు మాత్రం ఎంతో దయతో యోగక్షేమాల కార్యం సాగిస్తూనే ఉన్నాడు. స్వయంగా వచ్చి ఆదుకొన్నాడు. నేను అతడిపై విశ్వాసాన్ని చూపలేదు కాబట్టి అతడి దర్శన భాగ్యానికి నోచుకోలేకపోయాను. నువ్వు గొప్ప భక్తురాలు, పతివ్రతవు అయినందువల్ల స్వామి దర్శనం నీకు లభించింది. భగవంతుడి దర్శనం లభించేదాకా నాకు మనశ్శాంతి లేదు అని అనుకుంటూ బయట ఉన్న గుర్రం మీద ఒక పెద్ద మూట ఉండడం గమనిస్తాడు. వెంటనే దాన్ని ఇంటి లోపలికి తెచ్చి చూస్తే ఆ మూట నిండా లక్షల విలువ చేసే రత్నాలు ఉన్నాయి. వాటిని చూసిన బ్రాహ్మణుడు కళ్ళనీళ్ల పర్యంతమై, నిజంగానే నేను భగవద్భక్తుడి అయి ఉంటే నాకు అన్న వస్త్రాల మీద చింత ఎందుకు ఉంటుంది? నేను ధనం కోసం ఆశ పడకుండా ఉంటే దేవుడు నాకు ఈ రత్నాల రాసులను ఎందుకిచ్చి ఉండేవాడు? నిజమైన భక్తి ప్రేమ ఉండి ఉంటే, లేశ మాత్రమైన ధనాశ లేకుండా ఉంటే ఈ రత్నరాశులు ఎందుకిస్తాడు? నిజానికి నేను భగవత్తత్వ రహస్యాన్ని తెలుసుకోలేకపోయాను అంటూ భావోద్వేగానికి గురి అవుతాడు. చాలాసేపయ్యాక బ్రాహ్మణుడి భార్య భగవత్ ప్రసాదాన్ని తీసుకుందాం రండి స్వామి అని అంటుంది. అప్పుడు బ్రాహ్మణుడు, భగవంతుడు తాను తిరిగి వస్తానని చెప్పి వెళ్ళాడు అని అన్నావు, కాబట్టి అతడు వచ్చిన తర్వాతే ప్రసాదాన్ని తీసుకుంటాను అని అంటాడు. సాయంకాలమైనా భగవంతుడు రాలేదు. బ్రాహ్మణుడి భార్య, ఇకనైనా ప్రసాదం తీసుకోండి అని అంటుంది. బ్రాహ్మణుడు మళ్ళీ అదే మాట అంటాడు. అలా రాత్రి 10 గంటలైంది. పడుకునే సమయం కూడా అయ్యింది. ఇప్పటికైనా ప్రసాదం తీసుకోండి అని ప్రార్థిస్తుంది. అయినా బ్రాహ్మణుడు ఏమీ తినడు. అలా ఆ రోజు భార్యాభర్తలు ఇద్దరూ ఏమీ తినకుండా పడుకుంటారు. రాత్రి 11ంటికి ఎవరో తలుపు తట్టి, గురుమాత తలుపు తీయండమ్మా అని మధురంగా పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. బ్రాహ్మణ దంపతులకు ఇంకా నిద్ర పట్టలేదు. గురుమాత అన్న మాట విన్న వెంటనే బ్రాహ్మణుడి భార్య ఉలిక్కిపడి ఆనందంతో, స్వామి చూడండి, మీ భగవంతుడు వచ్చాడు అని అంటుంది. వెంటనే బ్రాహ్మణుడు పరిగెత్తుకుని వెళ్లి తలుపు తీస్తాడు. భగవంతుడి పాదాల మీద వాలిపోతాడు. భగవంతుడు అతడిని లేవదీసి తన హృదయానికి హత్తుకుంటాడు. పండితుడి స్థితి చాలా విచిత్రంగా ఉంది. రోమాంచనాలు అయ్యింది. కళ్ళ నుండి ధారాకారంగా కన్నీళ్లు కురుస్తోంది. గొంతు మూగబోయింది. కాసేపటికి తేరుకుని, స్వామి, కేవలం డబ్బుకే దాసున్నైనా నా వంటి పామరుడి మీద కూడా నీ కృపా కటాక్షాలను కలిగించిన నీ దయాగుణాన్ని ఏమని పొగడను? నిన్నే అనుమానించిన నాకు నరకంలో కూడా చోటు లభించకూడదు. మహాపురుషుడైన నీకు దోషాన్ని అంటగట్టాను. కేవలం ధనం కోసమే నిన్ను భజించాను. నా వంటి నీచుడు ఇంకొకడు ఉండడు. నిజంగా నిన్నే నమ్మినవాడు ఇటువంటి కోరికలను కోరనే కోరడు. నన్ను క్షమించు అని అంటాడు. దానికి భగవంతుడు, ఇందులో నీ దోషం ఏమీ లేదు. నువ్వు నా మీదే ఆధారపడ్డావు. నేనే రావటానికి కాస్త ఆలస్యం చేశాను. ఇది నా స్వభావ దోషం. అది సరే, నువ్వు ఇంతవరకు ఎందుకు భోజనం చేయలేదు అని అడుగుతాడు భగవంతుడు. దానికి బ్రాహ్మణుడు, ప్రభు, మీరు మళ్ళీ వస్తానని చెప్పి వెళ్లారు. అందుకే వేచి ఉన్నాను. ముందుగా మీరు భోజనం చెయ్యండి. తరువాత ఆ ప్రసాదాన్ని మేము తీసుకుంటాము అంటాడు బ్రాహ్మణుడు. దానికి భగవంతుడు, అలా కాదు, అందరూ కలిసే భోంచేద్దాం అని అంటాడు. బ్రాహ్మణుడి భార్య వారిద్దరికీ వడ్డిస్తుంది. అత్యంత భక్తి పారవశ్యంతో బ్రాహ్మణుడు భగవత్ ప్రసాదాన్ని సంతోషంగా స్వీకరించాడు. ఇది చూసిన భగవంతుడు, నీకేం కావాలో కోరుకో అని అడుగుతాడు. స్వామి, మీరే స్వయంగా దయచేసినప్పుడు ఇంకా కోరుకోవడానికి ఏముంటుంది? ఇక మీదట యోగక్షేమాలకు సంబంధించిన కోరిక ఏ మాత్రం లేకుండా కేవలం మీ అందే అనన్యమైన భక్తి శ్రద్ధలను కలిగేటట్టు ప్రసాదించండి అని అంటాడు. భగవంతుడు తదాస్తు అని అంతర్ధానం అవుతాడు. అటుపై బ్రాహ్మణుడి భార్య కూడా ప్రసాదాన్ని స్వీకరిస్తుంది. అక్కడ భగవద్భక్తుడైన అన్న నుంచి వేరుపడిన తమ్ముళ్ళు
దుఃఖాన్ని, దరిద్రాన్ని అనుభవిస్తూ ఉన్నారు. వారికి ఎవరి సహాయము లభించక అప్పిచ్చేవాళ్లు కరువై హీనమైన స్థితికి దిగజారిపోయారు. అన్న గొప్ప ధనవంతుడయ్యాడని, ఆయన ఇంటి ముందు యాచకులు బారులు తీరి ఉంటారని తెలుసుకుని అన్న వద్దకు వెళతారు. పండితుడు తన తమ్ముళ్ళిద్దరినీ చూడగానే సంతోషంతో వాళ్లను హృదయానికి హత్తుకుంటాడు. తమ్ముళ్ళిద్దరూ, అన్నయ్య, మా ముఖాన్ని నీకు చూపించే స్థితిలో లేము. అయినా ఎంతో ప్రేమతో మమ్మల్ని ఆదరిస్తున్నావు. నీ వంటి సత్పురుషుల నుండి దూరమయ్యి క్షేమంగా ఎలా ఉంటాం అని అంటారు. దానికి పండితుడు, అలా అనకండి తమ్ముళ్ళు, మనం ముగ్గురం సహోదరులం. మనం ఎప్పటికీ వేరు కాలేము. అదేదో కర్మఫలం కాబట్టి అలా జరిగింది. ముందు మనం ప్రేమగా ఎలా ఉండేవాళ్లమో ఇక ముందు కూడా అలాగే ఉండాలి. లోకంలో సోదరులకు మించిన హితులు, ప్రేమ కలవారు ఎవరుంటారు? పశ్చాత్తాపపడకుండా ముందులాగానే ప్రేమగా ఉండాలి. ఈ కనిపించే ఐశ్వర్యంలో ఏముంది? అంతా భగవంతుడి ఐశ్వర్యమే. భగవంతుడు మనస్ఫూర్తిగా నమ్మిన వారి యోగక్షేమాలను అతడే స్వయంగా చూసుకుంటాడు. అతడిపై విశ్వాసాన్ని ఉంచి భగవంతుణ్ణి స్మరిస్తూనే ఉండాలి అని అంటాడు. ఆ తరువాత ముగ్గురు దేవుడిని ధ్యానిస్తూ భగవద్భక్తిలో తన్మయమై జీవితాన్ని సార్థకం చేసుకుంటారు. ఈ కథలో మనం తెలుసుకోవలసింది భగవంతుడి మీద విశ్వాసాన్ని ఉంచి ఆరాధించడం. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏదో ఆశించి భగవంతుణ్ణి స్మరించడం కాకుండా మంచైనా చెడైనా అతడే చూసుకుంటాడని మన పని మనం చేసుకుంటూ వెళ్ళడం. చేయవలసిన కర్మను వదిలిపెట్టి భగవద్ధ్యానంలో కూర్చోమని చెప్పడం కాదు ఈ కథ అర్థం. చేసే ప్రతి పనిలో భగవంతుడు ఉన్నాడని తెలుసుకోవడం. అలాంటి నమ్మకం మనిషికి మంచి ఫలితాలను ఇస్తుంది. ఇదండి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.